कैबिनेट ने నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. విశాఖ జిల్లా కంచరపాలెం ఓర్వసి జంక్షన్ లో కురుస్తున్న భారీ వర్షాన్ని లెక్క చేయకుండా ఓ ట్రాఫిక్ పోలీస్ అధికారి తన విధిని అంకితభావంతో నిర్వర్తిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రమాదాలు జరగకుండా వర్షంలో తడుస్తూనే ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తూ నిజమైన రక్షక భటుడిగా నిలిచారు. ప్రజల భద్రతే పరమవాదిగా భావించిన ఆయన నిబద్ధత సమాజానికి ఆదర్శప్రాయమని స్థానికులు కొనియాడుతున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు పుణ్యగిరి దేవస్థానం పర్యాటక ప్రాధాన్యం ఉన్నప్పటికీ తాగునీరు, రోడ్లు, ట్రాఫిక్, వైద్యం, విద్య, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, చెరువుల ఆక్రమణ వంటి అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను సామాజిక బాధ్యతతో చిప్పాడ శేషగిరిరావు, చిరంజీవిరాజు, హరి ఏవన్ టీవీ దృష్టికి తీసుకురాగా ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలంటూ స్థానికులు కోరుతున్నారు. టూరిజం హబ్కి ప్రధాన కేంద్రంగా ఉంది. కానీ శృంగవరపుకోట పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే శృంగవరపుకోట ప్రధాన ఆధారం ఆనుకొని చాలామంది వ్యాపారస్తులు రోడ్డును ఆక్యుపై చేసి దాని వ్యాపారం చేసుకుంటారు. కానీ శృంగవరపుకోటలో వ్యాపారం చేసుకోవడానికి రెండు ప్రధాన కేంద్రాలు ఆల్రెడీ పంచాయతీ వారికి తెలుసు. అది పాత బస్ స్టాండ్, ఒక మార్కెట్, అదేవిధంగా ప్రకాశం మార్కెట్ రెండు ఉన్నాయి. వీళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. కానీ అక్కడికి పంపించకుండా వీళ్ళు ప్రధాన రహదారిపైన వ్యాపారం చేసుకుని పాదాచారులకి ఇబ్బంది కలిగే విధంగా నడవడానికి కారణం ఏంటి? అది ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు శృంగవరపుకోట నుంచి వెళ్ళే పర్యాటకులు కానీ పాదాచారులు కానీ ఇప్పుడు కాలేజీలు కూడా అటు సైడే ఉన్నాయి. ఈ కాలేజీకి వెళ్ళే స్టూడెంట్ కానీ విద్యార్థులు కానీ సాయంత్రం మార్నింగ్ వెళ్ళే టైంలో ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ మీరు ఢిల్లీలో చూస్తారు, జంజీ అనేది తలుచుకుంటే మార్పులు సంభవిస్తాయి. కావున నేను శృంగవరపుకోట అధికారులకి, ప్రజాప్రతినిధులకి, పెద్దలకు అందరూ చెప్పేది ఒకటి, సామాజిక బాధ్యతతో ఉండాలి. ఒక ప్రభుత్వ అధికారి అనేవాడు ప్రభుత్వ పథకాలని ప్రజలకు చేరవేయాలి, అది ఆయన బాధ్యత. అంతేగాని ఆయన రాజకీయ నాయకుల్లో ఇంట్లో కూర్చుంటుందంటే జరగదు. మనకున్న రెవెన్యూ సమస్యలు కావచ్చు, త్రాగునీటి సమస్య కావచ్చు, పరిశుభ్రత కావచ్చు, శానిటేషన్ కావచ్చు, చాలా విషయాలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎస్కోడికి మీకు చెప్తే సిగ్గుచేటు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా ఈ రోజు వరకు యువతి గ్రౌండ్ లేదు. మీ ఇష్టం, మీరు ఏ ఛానల్ అయినా డిస్కస్ చేయడం రెడీగా ఉంటాను. గ్రౌండ్ లేదు. ఏమేనంటే వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారంటారు. అంటే ఇది పంచాయతీ లక్ష్యం ముడి పెడతారు. అయ్యా గ్రౌండ్ చేసిన ఓట్లు వేయండి అని. ఇక్కడ శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నం నుంచి వచ్చే ప్రజలు రాకపోకలు ఇక్కడ మెయిన్ రోడ్లో వెళ్తున్నప్పుడు చాలా అంతరాయం కలిగి అందరికీ ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ రావడానికి మన ప్రాంతంలో ఎస్కోట రావడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షంతో అత్తాపూరు, శివరాంపల్లి, ఆరంగ, కిస్మత్పూర్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనదారులు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీటిమయమైన రహదారుల కారణంగా ప్రయాణం నెమ్మదిగా సాగింది.
ఎన్టీఆర్ జిల్లా ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయం దేవస్థానంలో నిర్మాణంలో ఉన్న నూతన లడ్డు పోటు అత్యాధునిక అన్నప్రసాద భవనాల పనులను దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆగస్టు 15లోగా అన్ని పనులు నాణ్యతతో పూర్తి చేసి శ్రావణ మాసంలో భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. లక్షలాది మంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. దేవస్థానంలో నిర్మాణంలో ఉన్న అన్నప్రసాద భవనం, అదేవిధంగా లడ్డూ పోటు భవనం, ఈ రెండు త్వరితంగా పూర్తి చేయవలసిన ఆవశ్యకత ఉందని గతంలోనే పేర్కొనడం జరిగింది. తొందరగా ఆ పనులు పూర్తయ్యేలా చూడాలని ఈఓ గారికి, అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బందికి గతంలో ఆదేశించడం జరిగింది. గతంలో 15 రోజుల క్రితం ఒకసారి వచ్చి పనులు పర్యవేక్షించడం జరిగింది. అప్పటికంటే ఇప్పుడు పనుల ప్రగతి కొంచెం సంతృప్తికరంగానే ఉంది. ఇంకా మిగిలిన పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ శ్రావణ మాసంలో, అంటే దసరా నవరాత్రులు ప్రారంభమయ్యేదాకా కాకుండా ఈ శ్రావణ మాసంలోనే ప్రారంభోత్సవం జరిగేలా అన్ని చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. తొందరగా అన్నప్రసాద బిల్డింగ్ మరియు లడ్డుపోటు బిల్డింగ్ రెండు కూడా ఓపెన్ చేయడానికి ఆరా తీస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి పనులు కూడా అంతే వేగంగా జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మనకు ఈ ఆషాఢ మాసం కంప్లీట్ అయిపోగానే వచ్చే శ్రావణ మాసంలో భక్తులందరికీ కూడా ఈ రెండు భవనాల్ని ఓపెన్ చేసి భక్తులకు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తున్నాము. ఇప్పుడు గౌరవ కమిషనర్ గారు కూడా మొత్తం వచ్చి చెక్ చేశారు. పెయింటింగ్ కానీ, ఫ్లోరింగ్ వర్క్ కానీ, ఇక్కడ జరుగుతుండే ఇంజనీరింగ్ వర్క్స్ అన్నీ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే మనకు ఈ అన్నప్రసాద బిల్డింగ్ కనుక ఓపెన్ అయితే మహామంటపం మొత్తం కూడా మనకు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఓ లేడీస్ హాస్టల్లో 6 విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. నలతగా ఉందని చెప్పడంతో వారికి ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరం చేతులు, కాళ్లు బిగుసుకుపోతున్నాయని ఫిర్యాదు చేయడంతో అధికారులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి వైద్యులు పర్యవేక్షిస్తుండగా అస్వస్థ గల కారణాలపై విచారణ కొనసాగుతుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైస్లో పెట్టుకోవచ్చు, మనం అందరి దగ్గర రైస్లో పెట్టుకుంటాం. రైస్లో మొత్తం రైస్లో పెట్టుకుంటాం. రైస్లో పెట్టుకోవచ్చు, మనం అందరి దగ్గర రైస్లో పెట్టుకుంటాం. రైస్లో మొత్తం. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో శ్రీకృష్ణ జ్యోతి పరమానంద స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన 91వ విశ్వశాంతి శ్రీకృష్ణ కాలచక్ర మహాయాగం పూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. వేలాది మంది భక్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ మహాయాగం తెలంగాణలో సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి కలవకుర్తి భవిష్యత్తులో జిల్లా అవుతుందని ఆశాభావం వ్యక్తం చేయగా మహాయాగం విజయవంతానికి సహకరించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు జూలూరి రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. నేను సంతోషిస్తాను. కుటుంబానికి మంచి జరగాలని, ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి వారి వల్ల బాధలన్నీ కూడా సమర్చుకోవాలని, ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, అంతకంటే ముఖ్యంగా ఈ చిన్నళ్ళకందరూ కూడా పెరుగుమంతులే, పెద్దలే, ఉద్యోగాలు చేసే ముఖ్యంగా మరి వర్షాలు లేనటువంటి పరిస్థితి ఏమో ప్రభావంతో మరి వాళ్ళు ఇక్కడ
కడప జిల్లా చిట్టివేలి మండలం తిమ్మాయపాళ గ్రామానికి చెందిన ముత్యాల శివప్రసాద్ తమ తరతరాల పూర్వీకుల ఇనాం భూములను కొందరు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ పత్రాలతో భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ పూర్తిస్థాయి విచారణ జరిపి ఆక్రమణలకు తొలగించి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మా పూర్వీకులకి సోత్రేము భట్టురాజులు అనే వాళ్ళ దగ్గర నుంచి మాకు నామగా ఇచ్చి ఉన్నారు. ఆ భూమిని ముత్యాల ముద్దు వీరప్ప పెద్దవేములనే మా పూర్వీకులు దాన్ని అనుభవించుకుంటూ వాళ్ళ వారసులు అనుభవించుకుంటూ వస్తూ ఉన్నారు. కొంతకాలానికి 1969లో రీసర్వే జరిగేటప్పుడు మా తాతగారు ముత్యాల కన్నయ్య అనే వ్యక్తిని వాళ్ళ ముత్యాల ముద్దు వీరప్ప అనే వ్యక్తికి వారసుడిగా గుర్తించి ఎఫ్ఎల్ఆర్కి సోత్రీందారుగా ఎఫ్ఎల్ఆర్ ప్రకారం సోత్రీందారుగా నిర్ణయించారు. మేనేజింగ్ ప్రొపరేటర్గా ఉంటా వచ్చాడు. తర్వాత ఆయన ద్వారా మా తండ్రి గారి పేరున డాక్యుమెంట్ రావడం జరిగింది. కొంతకాలానికి మా తాతగారు చనిపోయారు. తాతగారు చనిపోయినా కూడా మేము ఆ ఊర్లోనే ఉంటూ వస్తూ ఉన్నాము. ఆ ఊర్లో ఉండేంత వరకు మా భూములు ఎక్కడ అన్యాక్రాంతం జరగడం కానీ ఎవరి దగ్గర నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ వచ్చేటివి కావు. కొంతకాలానికి మా బతుకు తెరువు కోసం మేము రైల్వే కోర్టులో జాబ్ రీత్యా అక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. తర్వాత అదును చూసుకొని మా ఊరికి సంబంధించిన చంద్రారెడ్డి గారు వాళ్ళకు సంబంధించిన బంధువులు చాలామంది మరికొంతమంది దొంగలు ఇలాంటి వాళ్ళందరూ మా భూముల్ని అన్ని ఆక్రమించి మామిడి తోటలు వేసుకొని ఫెన్స్ చేసుకొని వాళ్ళ స్వాధీన అనుభవంలో పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ రికార్డు బట్టి తెచ్చేదిలా. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఇంతమంది మేడం ఉంది. ఆ మేడం 2 నెలలు 3 నెలలు కొట్టడానికి నాకు రికార్డు అండి మీరు రికార్డు పట్టించంటే లేవు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం తెలప్రోలు వద్ద చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్తున్న BLM ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని పల్టీ కొట్టింది. ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలు కాగా వారిలో 7 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విజయవాడ పిన్నంనేని ఆసుపత్రికి తరలించగా పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని గునుపల్లి గ్రామంలో పలాస మత్స్యకార ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజుకు మద్దతుగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనపై నమోదైన కేసులను ఖండిస్తూ రిమాండ్లో ఉన్న అప్పలరాజుకు త్వరగా బెయిల్ మంజూరు కావాలని ప్రార్థించారు. కార్యక్రమంలో మత్స్యకార ఐక్యవేదిక నాయకుల అభిమానులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. అదేవిధంగా మన లక్షకారుల కోసం బావులపాడులో
ప్రకాశం జిల్లా అద్దంకిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్ భూ కబ్జాలపై ఆరోపణలు చేశారు. అద్దంకి, కొండమూరు, కలవలూరు తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని పేర్కొన్నారు. రైతులకు న్యాయం చేయడంతో పాటుగా ప్రభుత్వ భూములను రక్షించాలని, ఆక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక వ్యక్తి మంచివాడు అనుకొని ప్రజలందరూ విశ్వసిస్తూ పట్టం కడుతూ వచ్చారు. కానీ ముఖ్యంగా 2024 ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు ఒకటి కాదు, రెండు కాదు. ముఖ్యంగా ప్రభుత్వ భూముల్ని, చెరువుల్ని కాపాడాల్సినటువంటి అధికార యంత్రాంగం కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఏ విధంగా వాళ్ళ అనుచరుల ద్వారా వాటిని కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో మీ ముందు పెట్టడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ టీడీపీకి సంబంధించినటువంటి కోర్ అభిమానులే ఇవన్నీ బయటికి తీశారు. దాంతోపాటు మీకు ఎంతగానో సపోర్ట్ చేసేటటువంటి పత్రికలు ఈ విధంగా ఒక డిస్ట్రిక్ట్ పేపర్లో వేశారు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. అద్దంకిలో 6 ఎకరాలు ఒకటి కోర్టు ఆర్డర్ ఉన్నా కానీ దాన్ని బైపాస్ చేసి తోముకుంటున్నారు అని, రెవెన్యూ అధికారులు డబ్బులు దండుకొని రెవెన్యూ పట్టాలుగా మార్చి పట్టా భూములుగా రియల్ ఎస్టేట్ చేయడానికి ఇచ్చేస్తున్నారు. అద్దంకి నార్త్లో 15 ఎకరాలు, కొండమూరు గ్రామ పరిధిలో శుద్ధగుంట వాగుని 115 ఎకరాల వాగుని ఇప్పుడు ఎంతవరకు తీసుకొచ్చారో ప్రతి ఒక్కటి కూడా మీ ఆస్థాన పత్రికలు. కాకినాడ జిల్లా తాళ్లరేవు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా సూపరింటెండెంట్ డాక్టర్ కనకాల శ్రీకాంత్ తెలిపారు. ఆసుపత్రిలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు పంపినట్లు, అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులు, గైనకాలజిస్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఖాళీగా ఉన్న వైద్యుడు, స్టాఫ్ నర్సు, డీఈఓ పోస్టుల భర్తీ కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లుగా వెల్లడించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇంప్రూవ్ చేయాలన్నది చూస్తున్నాను. మొన్న DCHS సార్ విజిట్ రీసెంట్గా 2 days బ్యాక్ అయింది. సార్ కూడా హాస్పిటల్ పరిస్థితులు చూసి ఏవేవి ఇంప్రూవ్ చేయాలి, ఏవేవి చూసుకోవాలన్న విషయాలను మెన్షన్ చేసి వెళ్ళారు. అది త్వరగా దానికి నివేదిక రెడీ చేసి నాకు పంపించండి. దాన్ని బట్టి కలెక్టర్ గారికి మాట్లాడి మనం దీంట్లో ఏమేమి మన హాస్పిటల్కి అభివృద్ధికి హెల్ప్ అవుతాయి అన్నది మేము చేస్తామని కూడా చెప్పారు. సో దానికి సంబంధించి మనం చేయాల్సింది అన్నీ నేను ప్రయత్నిస్తాను. ఇప్పుడు మనకి మన బ్లడ్ బ్యాంక్ యూనిట్ లో ఈ తలుపులు గట్రా ఈ పాత పోయాయండి ఈ వర్షాలకి. వాటికి అవి పోవడం వల్ల బ్లడ్ బ్యాంక్ యూనిట్ కి ప్రాబ్లం ఉంది కాబట్టి ఫ్రంట్ బ్యాక్ డోర్స్ వేయించి, ఆ పక్కన ఉన్న రూమ్ కూడా ఆ డోర్స్ వేయించి, మన లేబర్ రూమ్, మన ప్రసవ గది ఉన్న బ్యాక్ డోర్ మాటిమాటికి అది ఊడిపోతుంది అనమాట. దాన్ని కూడా మనం అది మార్చి చేయించాం సార్. ఉన్నారు సార్. కాకపోతే జనరల్ మెడిసిన్ రీసెంట్ గా సూపరింటెండెంట్ మేడం డాక్టర్ సునీత గారని ఆవిడ లేటరల్ ఎంట్రీలో మన GGH కాకినాడకి వెళ్ళిపోవడం జరిగింది. ఆవిడ ప్లేస్ మరి ఖాళీగా ఉందండి. జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు ఖాళీగా ఉంది. అలానే ఒక స్టాఫ్ నర్స్ పోస్ట్ ఖాళీగా ఉంది. దాంతోపాటు DEO పోస్ట్ కూడా ఖాళీగా ఉందండి ఇక్కడ. అవి కాకుండా మన నేషనల్ హెల్త్ ప్రకాశం జిల్లా అద్దంకిలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ ఎన్టీఆర్ కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ పై చేసిన ఆరోపణలను ఖండిస్తూ కాలనీ అభివృద్ధికి మంత్రి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధిని అడ్డుకునేలా వ్యాఖ్యలు చేయడం కూడా ప్రజలకు సహకరించాలని, లేదంటే ప్రజలే తగిన సమాధానం చెప్తారని హెచ్చరించారు. మీరు గైడ్ లైన్స్ ఇచ్చారు, అది సరిచూసుకుని ఉంటే మాకు కూడా చాలా బాగుండేది. గతంలో దామరపాలెం వాళ్ళు కానీ మేము కానీ కలిసిమెలిసి ఉన్నమాట వాస్తవమే. అది కూడా కాకుండా గత గవర్నమెంట్లో మన హయాంలో స్కూల్ అభివృద్ధి చేయటం కానీ, చెరువు కట్ట 80 ఎకరాలు నిర్ధారించి అమృత పథకం కింద కట్ట డివైడ్ చేసి మన శ్మశానాలుగా అభివృద్ధి చేయటం కూడా మన గవర్నమెంట్లో చేయటం మాకు ఆనందదాయకమే. కానీ ఈరోజు మీరు ఈ విధంగా ఏమైతే మాట్లాడారో అది మాకు సమంజసంగా లేదు. మేము పార్టీకి విధేయులమే, కానీ మా కాలనీ వచ్చేసరికి అంతా మేము ఒకటిగానే ఉంటాం, కలిసికట్టుగా పోరాడతాం. పార్టీ ఏదైనా సరే మా కాలనీ మేమందరం ఒకటే. దయచేసి మీరు అర్థం చేసుకొని మా బాధను మీరు మన్నించి ఈ విధంగా ఎందుకు మాట్లాడారో మాకు చెప్పాలి. మేము కాలనీలో తిరగాలన్నా, మీ జెండా మేము మొయ్యాలన్నా, జగన్ గారి జెండా మేము మొయ్యాలంటే ఈ విధంగా మాట్లాడేటప్పుడు మీరు కొంచెం మా కాలనీ తరపున చూసుకొని
మీకు ఎవరైతే ఈ సలహాలు ఈ విధంగా మాట్లాడమని ఇచ్చారో ఈ కాలనీ తరపున మీకు కేసులు వేసిన వాళ్ళు ఇచ్చుంటారు. వాళ్ళ ద్వారా చేతనైతే విత్డ్రా చేసుకొని గతంలో మనం చేసిన పనులు నిలబెట్టుకొని అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాను. ఈ వార్డులు మేము ఎన్టీఆర్ కాలనీ కంకణం కట్టుకొని తిరిగి నిన్ను తాటాకుతో తరిమే దగ్గరికి త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయనేది నేను తెలుసుకోవాలా. రెండోది నది రోడ్డు ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్లరేవు మండలానికి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు రెడ్డి ఈశ్వరరావు రాష్ట్ర ప్రచార విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా నేలపల్లిలో ఘనంగా సత్కరించారు. అలాగే కట్టదుర్గారావును గ్రామ కమిటీ కన్వీనర్గా నియమిస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కోసం కృషి చేసిన సతీష్ కు అధినేత వైఎస్ జగన్ తగిన గుర్తింపు ఇచ్చారని మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ అన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈవేళ రాష్ట్ర స్థాయి పదవి ప్రచార కమిటీ ప్రధాన సెక్రటరీగా ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మన సతీష్ గారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ వెన్నంటూ ఉండి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ఈ రోజున ఆయనకి పదవి రావడం వలన మా మండల స్థాయి అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ప్రకాశం జిల్లా అద్దంకిలో ఎంఈఎఫ్ నాయకులు ఈ నెల 9న ఒంగోలులో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరగనున్న మాదిగ ఉద్యోగుల జాతీయ స్థాయి సమావేశానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం సమావేశ విజయవంతానికి కార్యాచరణపై చర్చించి మాదిగ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 32 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం నడిపినటువంటి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు మాదిగ ఉద్యోగుల సమైక్య సుమారుగా 11 రాష్ట్రాల్లో పుంజుకోవడం జరిగింది. ఒకప్పుడు కులం పేరు చెప్పుకోవడం జాతి, భయపడినటువంటి జాతి ఈరోజు మేము ఆత్మగౌరవం ఉన్న వాళ్ళమే, మేము మనుషులు అని చెప్పని మా ఉద్యోగులు కూడా రోడ్డు మీదకి వచ్చి పబ్లిక్గా తిరగలుగుతున్నారంటే అది మాదిగదం ద్వారా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమ ఫలితమేనని చెప్పని కూడా మేము తెలియజేసుకుంటూ రేపు 9వ తేదీ జాతీయ మహాసభ 11 రాష్ట్రాల వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి మాదిగ ఉద్యోగులందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క జాతీయ సభ అనేది నిజంగా మన జిల్లాలో జరగటం, మన ఒంగోలులో జరగటం అనేది కూడా గర్వకారణంగా భావించాలని చెప్పని ఈ 11 రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్రతినిధులందరికీ కూడా మనం ఒక దిక్సూచిగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కనపడతా ఉన్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏపీఈ పీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. సూపరింటెండెంట్ ఇంజనీర్ పి త్రినాథరావు ప్రజల విద్యుత్ లైన్లకు దూరంగా ఉండాలని, తెగిపడిన వైర్లను తాకవద్దని, ఇళ్లు నిర్మించేటప్పుడు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఇక విద్యుత్ ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలే కీలకమని పేర్కొంటూ ప్రజల అవగాహన పెంచాలన్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ పార్వతీపురం మన్యం సర్కిల్ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కలిగించే నిమిత్తము పార్వతీపురం టౌన్లో, అలాగే పాలకొండ సాలూరు టౌన్లో కూడా మొదటిగా ఒక ర్యాలీని నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో విద్యుత్ ఉద్యోగులందరూ సమిష్టిగా ఈరోజు గౌరవనీయులైన కలెక్టర్ గారు అనుమతితో ఈ ర్యాలీ ప్రారంభించడం జరిగింది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా భవన కార్మికులు, స్ట్రీట్ వెండర్సు, షాప్ క్లీనర్సు, షాప్లో పనిచేసే వాళ్ళు, అలాగే రైతులు ఎక్కువగా ప్రమాదాలకి గురవుతున్నారు. విద్యుత్ శాఖ ఎప్పటికప్పుడు శిక్షణా కార్యక్రమం నిర్వహించినప్పుడు విద్యుత్ శాఖ ఉద్యోగులకి అయితే చాలా వరకు అవగాహన వచ్చింది. కానీ సామాన్య ప్రజానీకానికి అవగాహన లేక ఈరోజు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు ఎక్కువ శాతం అవగాహన లేమి వలన జరుగుతోంది. దానికి ఒక ప్రయత్నంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనం ముఖ్యంగా పబ్లిక్ చెప్పవలసింది ఏంటంటే, మీరు
విద్యుత్ వైర్లని తడి బట్టలు అలాగే తడి చేతులతో ఉన్నప్పుడు విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలి, తాకకూడదు. మరి అలాగే నాణ్యమైన విద్యుత్ పరికరాలు వాడాలి. అలాగే ఇల్లు కట్టుకునేటప్పుడు అక్కడ ఉన్న విద్యుత్ లైన్కి సుమారు 1.5 మీటర్ల దూరంలో ఇల్లు కట్టుకుని ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ తెలుగు న్యూస్. తీసుకుంది.